तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा हर घर तिरंगा घर घर तिरंगा रथ घर तिरंगा घरो घरी तिरंगा प्रत्येक घरी तिरंगा आसमान को पाना है, आसमान से आगे जाना है। नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे। अमृत काल मनाएंगे, घर घर तिरंगा। సో ఇట్ ఈస్ 78th ఇండిపెండెన్స్ డే. అందరూ కూడా 70వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో ఎప్పటిలాగానే గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అండ్ మన పాఠశాల ఆధ్వర్యంలో అండ్ గ్రామ ప్రముఖుల ఆధ్వర్యంలో అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలో మన యొక్క గ్రామ యువకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో యాజ్ యూజువల్గా 70వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచి శ్రీ పొలవల్లి పోషాల గారు వచ్చి టెంకాయ కొట్టాల్సిన కోరుకుంటాం. గ్రామ మాజీ ఎంపీసీ గారు కొప్పల సంజయ్ గారు డాడీ చెప్పురా గ్రామ ఉప సర్పంచ్ ఆవుల మాజీ ఉప సర్పంచ్ ఆవుల టేకావచ్చు. మన గిద్దముత్తరం స్కూలు హెచ్ఎం గారు అటువంటి వారు ఇంకా అవసరంగా కోరుతున్నాం. విధంగా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ రవీంద్ర సార్ గారు టెంకాయ కావాల్సి అంగన్వాడీ టీచర్ పంజాబ్ మేడం గారు టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. అంగన్వాడీ డ్యూటీ మేడం గారు కూడా రావాల్సిన కోరుతున్నాం. సో గిద్దముల గ్రామ మహిళా సంఘం సిఏ పూరడు అప్పన్న టెంకా కొట్టాల్సిన కోరుతున్నాం. మాజీ ఎంపీటీసీ తిరుపతి వెంకయ్య గారు టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. గ్రామ పెద్దలు శ్రీ కడకం ప్రభాకర్ గారు టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం.
గ్రామ పెద్దలు శ్రీ కులమల లక్ష్మయ్య గారు టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. విజయముత్తన గ్రామ ఎస్సీ కాలనీ పెద్ద మనిషి 3 రోజులుగా టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. విజయముత్తన గ్రామ కారోబారు ఈ సంప్రదాయాన్ని గ్రామ పెద్దలు పంచక శంకర్ గారిని టిల్లా కొట్టాల్సిన కోరుతున్నాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఆవుల శివ గారు టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. అంబేద్కర్ యువజన సంఘం మాజీ ఉపాధ్యక్షులు శ్రీ రత్న రమేష్ గారు విద్యముత్తన గ్రామశాఖ అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు అలాగే మాజీ వార్డు నెంబరు మార్కెట్ సిద్ధుగా దగ్గర కూడా గ్రామ సేవలు గ్రామ పెద్ద శ్రీ మోర సురేంద్ర గారిని టీకా కొట్టాల్సిన కోరుతున్నాం. అంబేద్కర్ సంఘ సభ్యుడు మోర శంకర్ గారిని టీకా కొట్టాల్సిన కోరుతున్నాం. అంబేద్కర్ ఉపాధ్యక్షుడు మార్బల్ వెంకటేష్ గారు గబ్బర్ గారు అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి మోరే పవన్ గారు అంబేద్కర్ యువజన సంఘం కోశాధికారి శ్రీ రేణుకుల రంజిత్ గారు టెంకాయ కొట్టాల్సిన కోరుతున్నాం. గౌరవ అధ్యక్షుడు అంబేద్కర్ మాజీ సార్ గారు పిల్లలందరూ కొట్టున్నారు వాళ్ళు లేకపోయినా అరే ఇప్పుడు
అంబేద్కర్ బూత్ అధ్యక్షుడు శ్రీ మాసాల చెంటు అలియాస్ ప్రభాకర్ గారు ఇంకా కొట్టి నిన్న మనకు ఆవిష్కరణ చేస్తారు. అక్కడ స్టార్ట్. అదేవిధంగా ఎంపీటీసీ గారిని కూడా కొట్టవలసిందిగా కోరుతున్నాను. అమ్మ ఆదర్శ చైర్మన్ గారిని కూడా కొబ్బరికాయ కొట్టి ఇవ్వాలని అదేవిధంగా అమ్మ ఆదర్శ అధ్యక్షురాన్ని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన గ్రామ పెద్దలు పూనమన లక్ష్మయ్య గారిని కూడా కొట్టవలసిందిగా కోరుచున్నాము.
అదేవిధంగా అంబేద్కర్ యూత్ అధ్యక్షుల వారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన అంబేద్కర్ సాగర్ గారిని కూడా కొట్టవలసిందిగా కోరుతున్నాము. మన విలేజ్ కారోబార్ గారిని కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. చప్పట్లురా నాకు ఎండ కొడతా. ఏ గ్రూప్ మరి ఎక్కడ ఉంటాం? మన ప్రధాన మేడం గారిని అంగన్వాడీ కొట్టవలసిందిగా కోరుతున్నాం. కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన అంగన్వాడీ జ్యోతి మేడం గారిని కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన దగ్గర చేసి వెళ్ళిన మన అతిథిగా వచ్చిన మన ప్రైవేట్ దాన్ని కూడా ఒక కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. ప్రాథమిక పాఠశాల గారు దగ్గర ఉండవలసిందిగా కోరుతున్నాం. స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర దినోత్సవం వర్ధిల్లాలి.
పిల్లలు కూర్చోండి అబ్బా. కూర్చోండి అందరు పిల్లలు. కూర్చోండి. ఒక చిన్న ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా మన సర్పంచ్ మాజీ సర్పంచ్ గారిని కూర్చున్నాం సార్. ఈరోజు 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను మన ఇద్దముంతల స్కూల్లో మరి అన్యాయంగా వైభవంగా కూడా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి, మరి ఉపాధ్యాయులకి, టీచర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మరి ఈ గ్రామ ప్రముఖులకి, ఎంపీటీసీ గారికి, మరి ముఖ్య నాతో పాటు వార్డు మెంబర్లు అందరికీ కూడా ఈ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ విషయం ఇవాళ చాలా గొప్ప పండుగ. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు ఇవాళ స్వతంత్రం కొరకు పోరాటం చేసి ఆశలు వాసినటువంటి జరిగింది. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేవి ఘనంగా నిర్వహించడం జరిగింది. కావున ఈ స్కూలు ఈ యొక్క యుద్ధముత్తరంలో మరి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉండే, మరి అదేవిధంగా ఈ ప్రధానోపాధ్యాయులు వచ్చిన కానీ చాలా చురుకుగా కూడా పిల్లల పట్ల అన్యాయంగా ఉంటూ విద్యాభ్యాసాలు బోధిస్తున్నటువంటి ఈ టీచర్లు కానీ ప్రధానోపాధ్యాయుల చొరవ కానీ చాలా మంచిగానే ఉన్నది. ఇప్పటి వరకు అయితే ఈ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ చాలా పేరు దగ్గర ఉండాలంటే పిల్లలు కొంచెం ఎక్కువ బాగుండేది. ఎందుకంటే ఈ స్కూలు ఈ 3-4 తరగతుల వరకే ఉంటారు. తర్వాత 10 తరగతులకు ఈ ఎంజేపీలు కానీ జ్యోతిరావు పూలే స్కూళ్ళకు పోయి వాళ్ళు చేరేతారు. కాబట్టి కొంత పిల్లల ట్రబుల్ ఉన్నది. అయినా పిల్లల వారు ఉన్న వరకైనా ఈ స్టాఫ్ మంచి న్యాయమే జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి పిలిచినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరోసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఎంపీటీసీ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ పాఠశాలలో ఆవరణలో హాజరైనటువంటి శిక్షకులకు, ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు మరియు వేదిక నుండి ఉన్నటువంటి పెద్దలందరికీ, సర్పంచ్ మిగతా వాళ్ళందరికీ 70వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది అసలు వాసులు వాళ్ళను ఒకసారి స్మరించుకుంటూ, అంటే వాళ్ళు చేసిన త్యాగాలను మనము స్మరించుకుంటూ సంవత్సరానికి ఒకసారైనా మనం గుర్తు చేసుకోవడానికి మనం కార్యక్రమం చేస్తున్నాం. అయితే అసలు వాసినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలకు మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పని కనుక చూసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి వ్యక్తుల యొక్క ఉన్నటువంటి స్వార్థము, స్వలాపేక్షగా చూసినట్లయితే ఆ కాలం ఇప్పుడు స్వాతంత్రం రాకపోవడం అనిపిస్తుంది. ఆ కాలంలో వాళ్ళు నిస్వార్థంగా ఏది ఆశించకుండా తమ యొక్క భావి తరాలను మేము ప్రాణాలు అర్పించైనా, మేము కష్టపడైనా కానీ భావి తరాలను సుఖంగా స్వేచ్ఛగా ప్రపంచంలో ఉన్నతమైనటువంటి భారత శక్తిగా నిలిచే కొరకు మేము మా ప్రాణాలను త్యాగం చేసైనా ముందు తరాలకు వెలుగునివ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతో త్యాగం చేయడం జరిగింది. స్వాతంత్ర కొరకు చెప్పుకుంటే లాలా లజపతి రాయ్, భగత్ సింగ్, తర్వాత మన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మితవాదులు, అతివాదులు స్వాతంత్రము తక్షణమే ఇవ్వాలి, అది హింస ద్వారానే వస్తుంది అనేది కొంతమంది. లేదు, హింస కాదు, మనము నిరసనల ద్వారా రక్తపాతం లేకుండా స్వాతంత్రం రావాలన్నటువంటి మహాత్మా గాంధీ వారి వాళ్ళు ఈ రకంగా మితవాదులు, అతివాదులు ఏ ఒక్కరు మితవాదుల యొక్క వాదన ద్వారా స్వాతంత్రం రాకపోవు, అతివాదుల ద్వారా కూడా స్వాతంత్రం రాకపోను. ఇద్దరు కలిగలుపుగా ఉన్నటువంటి అతివాదులు, మితవాదులు కొంతమంది ఈ రకంగా 2 విధాలైనటువంటి వ్యక్తులు ఉండడం వల్లనే మొత్తమైన స్వాతంత్రం సంపాదించడం జరిగింది. ఈ స్వాతంత్రం అయితే వాళ్ళు కన్న కళలను నిజం చేసే వాళ్ళు ఏవైతే భారతదేశం వాళ్ళ దృష్టిలో ఏ విధంగా ఉండాలని వాళ్ళు ఊహించుకున్నారో ఆ విధంగా
చూసుకునే విధంగా మనము చేయవలసిన బాధ్యత కనీస పౌరుడిగా, భారత పౌరుడిగా ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత, ప్రతి వ్యక్తికి బాధ్యతతో మెరగాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో తీసుకొచ్చి ప్రపంచంలో భారతదేశం అంటే ఉన్నతమైన దేశం, ఉన్నతమైన దేశంగా ఉండాలి. అటువంటి పద్ధతిలో మన భారతదేశానికి గొప్ప పేరు రావాలనే ఆలోచనతోటి వాళ్ళు స్వేచ్ఛా స్వాతంత్రాల కొరకు పోరాడి మన స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని మీరు ఆ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కేవలం మన వ్యక్తిగత స్వార్థం కొరకే కాకుండా సమాజ అభివృద్ధి కొరకు కానీ, దేశ అభివృద్ధి కొరకు కానీ ఈ రకంగా ఉపయోగపడే విధంగా మనం కూడా పనిచేసి దేశాన్ని ముందు వరుసలో ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అంబేద్కర్ యూత్ కల్చర్ గారిని కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాము. రైతు ఉపాధ్యాయులు వాళ్ళకి కూడా మీరు ఆదర్శంగా అనుకుంటారు. కాబట్టి ఇప్పటికి కూడా ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ సో ఇక్కడ ఏమైతుందంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ పేరెంట్స్ కూడా తన పిల్లలు తీసుకుపోయి ఒక కాన్వెంట్ స్కూల్లో నర్సరీ, ఎల్కేజీ అని ఆ రంగురంగుల బస్సులు, ఆ రంగురంగుల ఎడ్యుకేషన్, కలర్ఫుల్ ఎడ్యుకేషన్. సో ఏది ఉచితంగా ఇచ్చినా దాని విలువ మనకు తెలియదు, ఉచితంగా ఇచ్చిన ఏ పథకం కూడా దాని వాల్యూ మనకు తెలియదు. సో నాణ్యమైన ఎడ్యుకేషన్ అక్కడ 74-76 కొటారి కమిషన్ ఏం చెప్పిందంటే, సో ఊదో బిలాంగ్స్ 6 to 14 years ఎవరైతే 14 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గివింగ్. సో డాక్టర్ గారు అంబేద్కర్ ఆల్సో సేయింగ్ అబౌట్ ద ఎడ్యుకేషన్ ఇచ్చిండు. సో నీకు ఒక ఓటాకి ఒక పవర్ ఇచ్చిండు. సో మనకు లైఫ్లో వాళ్ళని కత్తి కన్నా కలం గొప్పది. ఏ ఆయుధం అన్నా కూడా నువ్వు రెడ్డిస్ అయినా, రావుస్ అయినా, వెల్మాస్ అయినా ఏదైనా కూడా ఒక దళితుని కానీ, ఒక మాధవాన్ని కానీ ఒక గొప్ప స్థాయిలో ఉంచేది విద్య. సో విద్య ఉంచేటువంటి ఆయుధం లేదు. సో మేము మంచి వ్యాపారాలు రావడం జరిగింది. సో వాళ్ళు ఫోకస్ అన్న స్టడీస్. మన పేరెంట్స్ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో జరిగే ప్రార్థన అండి. అంటే నేను కూడా ప్రైవేట్ స్కూల్లో మా పెద్ద పాపలు వేయాలి, కానీ ఇప్పటి పరిస్థితి నేను అంగన్వాడిగా పంపుతున్నాను. మాకు చదివేటటువంటి అంగన్వాడి పర్యాలు పెట్టాను, నేను ఇక్కడ చదువుకున్నా. మా పిల్లలు కూడా ఇక్కడే పంపుతాను. చూస్తాను ఇంకొక 1 year దాకా కింద చూస్తాను. నేను కావాలనుకుంటే మంచి స్కూల్లో వేయగలుగుతా. బట్ ఏంటంటే పిల్లలు చూస్తా ఒకసారి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళలో. మార్పు రావాలి సార్, కొంచెం ప్రిన్సిపల్ గారు మీరు మాకు మాట పిల్లలు పంపించే బాధ్యత మాది. వాళ్ళ క్లాసెస్ కానీ, టైం టేబుల్ కానీ, వాటి మీద మిడ్ డే మీల్స్, మధ్యాహ్నం భోజన పథకం కానీ, స్టడీ కానీ మంచిగా ఉండాలి. ఒకసారి కనుక ట్రస్ట్ ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు కష్టపడాలి. ఒక చిన్న చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే రాష్ట్రం సెకండ్ కాదు. సో మంచిగా ఒక నమ్మకాన్ని కనుక ఒక పలానా స్కూల్లో మేము వెళ్ళారు వర్కింగ్ విద్యార్థి గెల్లపల్లిలో మ్యాథ్స్ ప్రైవేట్ సార్ ఉండే, శంకరరావు సార్ ఉండే, ఒక ఇంగ్లీష్ టీచర్ నేను ఉండే. మా ముగ్గురు ముఖాలు చూసే అక్కడ స్ట్రెంత్ ఒక 300 members దాటింది. ఆ నమ్మకం చాలా మంది పిల్లలు బీజేపీ మంచి పొజిషన్ ఉన్నారు ఇప్పుడు. సో ఏంటంటే ఒకసారి నమ్మకాన్ని మనకు 9 members ఫ్యాకల్టీ అన్నారు. బట్ సారీ టు సే దిస్, దేర్ ఆర్ ఓన్లీ 4 or 5 members టీచర్స్. ఆ పూర్తి స్ట్రెంత్ ఉన్నారే వచ్చిన పిల్లవాడికి క్లాసెస్ మంచిగా జరిగి మంచిగా వారికి మంచి ఎడ్యుకేషన్ ఉంటే ఖచ్చితంగా ఆ స్ట్రెంత్ పెరుగుతుంది. సో పిల్లలు కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ స్కూళ్ళ మీద బాగా ఫోకస్ చేసిండు. ద ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏం చేసింటే స్కూళ్ళని కొలాప్స్ చేసాడు, ఉన్న స్కూళ్ళని మూసేసాడు. నేను పాఠపరంగా మాట్లాడుతున్నాను. ఎవరైతే ప్రైవేట్ అంటే వాడు విద్య మీద ఎక్కువ ఫోకస్ చేయలే,
దళిత బంధువులు, బీసీ బంధువులు, ఎవరు దళిత బంధువులు, బీసీ బంధువులు అవన్నీ అలా అనవసరం. కానీ విద్య మీద ఎక్కడైతే ఎక్కువ ప్రారంభిస్తారో అక్కడ మన పిల్లలకి చేయాల్సింది ఒక్కటే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి. విద్య మంచి ఎక్కడైతే మంచిగా ఉంటుందో, ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పారు, వేద మాని వితౌట్ ఫియర్. ఎక్కడైతే మనిషి నిర్భయంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండి ఎక్కడైతే మనిషి విద్యావకాశం ఎక్కువ లభిస్తాయో అటువంటి స్వేచ్ఛా స్వర్గంలోకి నా యొక్క దేశాన్ని తలుపుమంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ రైట్ అండ్ గీతా ఈ గెట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1913. సో విద్యా క్వాలిటీ ఎడ్యుకేషన్ లభించాలి, దానికి మనం అందరూ సహకరించాలి. ప్రైవేట్ స్కూల్కి పంపే ముందు ఒకసారి గవర్నమెంట్ స్కూల్కి విజిట్ చేయండి, ఒకసారి గవర్నమెంట్ సార్లకు అవకాశం ఇవ్వండి. సో నేను కూడా ఒక 1 year పాటు పిల్లలు చూస్తాను సార్, మా ఇద్దరు పిల్లలు చేస్తాను, అంగన్వాడీలో కానీ ఫస్ట్ క్లాస్లో కానీ. తర్వాత రిజల్ట్ ఖచ్చితంగా చూపెట్టాను. సో మరొకసారి అందరు కూడా 70వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వాతంత్ర దినోత్సవ ఉత్సవానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మాట్లాడిన పెద్దలు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మేము అందరి క్లాసాలు ఇక్కడ వర్క్ చేద్దామని ఉన్నాం సార్. మీరు ఇదే నుంచి కూడా కోర్టు పిల్లల్ని కూడా ప్రైవేట్ స్కూల్ పంపించకుండా ఇక్కడ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఒక 5 కోర్సులు ఇక్కడికి పోవడానికి రెడీగా ఉన్నాయి. కంపల్సరీ సర్పంచ్, ఉప సర్పంచ్, మన ఎస్ఎంసీ చైర్మన్ గారు అందరూ ముందుండి కంపల్సరీ పిల్లలందరినీ కూడా ఇక్కడికి వచ్చే విధంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మన స్కూల్ మీద ఎన్నుకోగలిగే నేను 2 months నుంచి చూస్తున్నా, ఇంతవరకు యూత్ నుంచి కూడా ఎవరు కనీసం వచ్చి విద్య గురించి మనం ఎట్లా చేద్దాం సార్ ఏంటి అని అడిగిన వాళ్ళు లేరు. దయచేసి మీరు విలేజ్లో ఉన్నారు, యూత్ కంపల్సరీ రావాలి, రీజన్ నిలదీయాలి. మీ హక్కు కంపల్సరీ ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుంటేనే బాగుపడతారు. ఇవాళ మీరు ఇలా సాగర్ చెప్పినట్టు ఎడ్యుకేషన్ ముఖ్యం, ₹1 కాదు, ₹1 కన్నా ఎక్కువ ముఖ్యము ఎడ్యుకేషన్. కాబట్టి కంపల్సరీ మన విలేజ్ యూత్ నుంచి అడ్వైజర్ యూత్ అయినా, విలేజ్ యూత్ అయినా, మన సర్పంచ్ గారైనా, ఉప సర్పంచ్ గారు కంపల్సరీ చర్యలు తీసుకొని మాకు తోడ్పడతారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. से है ये बना तिरंगा हमारा, तिरंगा प्यारा, घोरे घोरे तिरंगा, शौक घोरे तिरंगा, घेर घेर तिरंगो, ज्योति घोरे पताका, थारी थारी तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే. घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा.